Praise the Lord. Good morning to each and everyone, my dear brother and sister. God bless you all. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీ కొరకు మేమందరము కూడా అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలను చేయాలని, దేవుడు మీ జీవితంలో నా ప్రతి కన్నీటిని, ప్రతి వేదనను, ప్రతి అవసరతను ఆయన తీర్చివేయాలని నేను అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేటి దిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనము. మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట మీ పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు ఈ చదవబడినటువంటి లేఖన భాగము ఎంతమంది అయితే పోరాటాల మధ్య ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారో అట్టి వారందరికీ కూడా ఈ ఉదయమున దేవుడు ఒక చక్కటి వాగ్దానమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ముందుగా వెళ్తూ మన పక్షముగా యుద్ధము చేస్తాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతే మాత్రము కాకుండా ఆయన మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వంకర మార్గాలను సరళముగా చేస్తాడు. అంధకార స్థలములలో ఉంచబడిన ధననిధిని, రహస్య స్థలములలోని మరుగైన ధనమును మనకు ఇస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందరైతే ఈ ఉదయమున ప్రార్థన చేస్తూ ఉన్నారో, నా మార్గములో అనేకమైన యుద్ధాలు, నా మార్గములో అనేకమైనటువంటి పోరాటాలు నేను చేస్తూ ఉండగా నా ప్రతి పోరాటము, నా ప్రతి సమస్య నా నుంచి దూరము చేయండి ప్రభా అని ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డ, మీరు భయపడకండి, నువ్వు భయపడకు, నేను నీ పక్షముగా ఉన్నాను, నేను నీకు ముందుగా నడుస్తూ ఉన్నాను. ఏ సమస్య అయినా సరే నన్ను తాకిన తర్వాతనే నీ దగ్గరకు వస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇజ్రాయేలీల ముందు ఆయన మేఘ స్తంభములా వెళ్ళినట్లే ఆయన వారి పట్ల తెలియచేసిన ప్రణాళిక మార్గములో వారిని నడిపించినట్లుగానే ఆయన నేడు ఈ వాక్యము వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను నడిపించబోతూ ఉన్నాడు. మీరు నడవలసిన మార్గమును ఆయన అర్థము చేసుకున్నట్లుగా మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ ముందు వెళ్తూ మీకు ఎంతో విశ్రాంతిని కలుగ చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మోషే ఇజ్రాయేలీలను అరణ్యములో నడిపించవలసి వచ్చినప్పుడు, ప్రభువా, నేను ఈ ప్రజలందరినీ ఎలా నడిపించగలను, నాతో ఎవరు వస్తారు అని ఆయనను అడిగినప్పుడు దేవుడు మోషేతో కూడా అహరోనును ఏర్పాటు చేశాను. అదే విధముగా నేడు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ మీ కుటుంబాన్ని ఎలా నడిపించాలో, మరి నీ జీవితంలో ఎలాంటి దుఃఖము లేకుండా, ఎలాంటి ఏడుపు లేకుండా, ఎలాంటి వేదనలో కూడా నువ్వు ఎలా బయటకు రావాలో దేవుడు నీకు ఒక మార్గాన్ని సూచించబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నిజముగా దేవుని దగ్గర మొర్రపెట్టు. దేవా, నీ పక్షముగా, నా పక్షముగా నువ్వు యుద్ధము చేస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభా. ఈరోజు నేను పోరాటంలో ఉన్నాను, ఈరోజు నేను ఓటమిలో ఉన్నాను ప్రభా, ఈరోజు నేను దుఃఖంలో ఉన్నాను ప్రభా. ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ దేవుడు ఈ ఉదయమున ఆశీర్వాదమును, విజయమును కలగచేస్తూ ఉన్నాడు. నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా యుద్ధము నేను చేసుకోవాలా ప్రభు అనుకుంటున్నావేమో, కానీ అవసరం లేదు. నీ యుద్ధము యెహోవాది. దేవుడు నీ పక్షముగా నిలబడి నీ సమస్యతో యుద్ధము చేయబోతున్నాడు. ఈ ఉదయమున ఎందరైతే అలాంటి వేదనలో ఉన్నారో మోకరించండి, దేవునికి చెప్పండి, దేవా, నేను భయపడను ప్రభా. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా, ఎంత పోరాటాలు వచ్చినా, ఎంత భయంకరమైన తెగుళ్ళు వచ్చినా ఎందుకు నేను భయపడను ప్రభా. ఎందుకంటే నా ముందుగా నీవు నడుస్తూ ఉన్నావు, నాకు నువ్వు ఉన్నావు ప్రభా తండ్రి అన్న ధైర్యము, విశ్వాసాన్ని కలిగి ప్రార్థించినట్లయితే దేవుని కనికరమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కాపుదల భద్రతను మనం చూడబోతున్నాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. భయపడక విశ్వాసముతో ముందుకు కొనసాగు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అద్భుతముగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
కృపా సత్య సంపూర్ణుడా, కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నిత్యముగా ఈ దినము మీరు మా జీవితంలో ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. దేవా, నిరుత్సాహంలో నిస్పృహలో మేము ఉండకుండా నాయనా, విశ్వాసం అనే ఢాలును మేము పట్టుకొని ముందుకు కొనసాగే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించండి. నీ కృప కనికరములు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద మీరు ఉంచండి నాయనా. ఈ ఉదయం అంతా కూడా నాయనా క్షేమమును నెమ్మదిని మీరు అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసయ్య శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.